హాయ్ అండి. 'యారగంట్ రావణ్' పార్ట్ 28. అబ్బా! మీరిద్దరూ కొంచెం సేపు లోపలికి పోండి అని కసురుతాడు నందు. దానితో దేవ్ ఇంకా ఆద్య అక్కడి నుంచి నందు పర్సనల్ రూమ్‌కి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పరా అంటాడు నందు. అభి నందుని లేపి పక్కన కూర్చోబెట్టుకొని, ఇంతకుముందు ఆద్య వాష్‌రూమ్‌కి వెళ్ళింది కదా! అప్పుడు ప్రీతి ఫ్రెండొచ్చి అభికి ఫోన్ ఇస్తుంది. అభి అయోమయంగా చూస్తూ ఏంటి? అంటే ఫోన్ నీకే అని చెప్పి ఇస్తుంది ప్రీతి వాళ్ళ ఫ్రెండ్ అభికి. అభి ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకోగానే అటు పక్క నుంచి ప్రీతి చాలా కోపంగా, హేయ్! నీకు నా దేవ్ కావాలే? అసలు నీకేముందనే దేవ్ మీద ఆశపడుతున్నావు నువ్వు? నువ్వు ఎవరూ లేని దానివి. ఒకరింట్లో ఉండి వాళ్ళు చదివిస్తే చదువుకున్నావు. నీకు నా దేవ్ కావాలా? మర్యాదగా నా దేవుని వదిలి వెళ్ళిపో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మా డాడీ రోజు ఆఫీస్‌కొచ్చారు. ఆయన ఎలా అయినా మా పెళ్లి చేస్తారు. సో, నువ్వే తప్పుకోవటం నీకే మంచిది. లేకపోతే నేనే తప్పించాల్సి వస్తుంది అంటూ కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. ప్రీతి అన్న మాటలు చెప్పి అభి ఏడుస్తూ ఉంటుంది. అంటే నిన్ను ఏమైనా చేస్తుంది అని భయపడుతున్నావా నువ్వు? అంటాడు నందు. లేదన్నయ్య. నా వరకు నువ్వు కానీ, సార్ కానీ ఏమీ రానివ్వరు. నాకు తెలుసు అంటుంది అభి. మరి ఇంకా ఏంట్రా అంటాడు నందు. నాకు ఎవరూ లేకపోతే నేనెవరిని ఇష్టపడకూడదా అన్నయ్య? నిజంగానే ఇంతకుముందు వచ్చింది ప్రీతి వాళ్ళ నాన్నగారేనా? ఆ! అవునురా! ప్రీతి వాళ్ళ నాన్నే. కానీ నువ్వు ఇది ఏమీ మనసులో పెట్టుకోకు. అర్థమయ్యిందా? అంతా నేను బావ చూసుకుంటున్నాము. నువ్వు హ్యాపీగా మా ముందు తిరిగితే చాలు అంటాడు నందు అభి కళ్ళు తుడుస్తూ. ఇక్కడ లోపలికి వెళ్ళిన ఆద్య ఇంకా దేవులు, రే ఆద్య మీరెందుకొచ్చార్రా ఇక్కడికిప్పుడు అంటాడు దేవ్. తెలీదన్నయ్య. నేత్రానే సడన్‌గా నేను చూడాలి తీసుకుని వెళ్ళమని అడిగితే తీసుకుని వచ్చాను అంటుంది ఆద్య. మరి దాని కళ్ళల్లో నీళ్ళెందుకురా? మరి ఇంతకు ముందు నా దగ్గరకొచ్చినప్పుడు అని అడుగుతాడు దేవ్. అది అన్నయ్య అని బయట ప్రీతి ఫ్రెండ్ మాటలు చెప్తుంది ఆద్య. అది వినగానే దేవ్ కోపంగా మనసులో ప్రీతి అనుకుంటూ బయటికి వస్తాడు. ఇంకిక్కడ నందు రేయ్ నీకు బావ అంటే ఇష్టమే కదా అంటాడు అభిని చూస్తూ. అభి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. దానితో లోపల నుంచి వచ్చిన దేవ్‌కు ఏం చెప్తుందా అని అక్కడే ఆగిపోయాడు. చెప్పరా అంటాడు నందు మళ్ళీ. అన్నయ్య నేను సార్‌ని ఇష్టపడటం కరెక్టే అంటావా? నేను సార్‌కి ఏ విధంగానూ సరిపోను కదా అంటుంది బాధగా. మళ్ళీ ప్రీతి అన్న మాటలు గుర్తుకు వచ్చి నందు ఏదో అనేలోపే దేవ్ ఫోర్స్‌గా వచ్చి అభిని లేపి చేతిని వెనక్కి మడిచి దగ్గరికి లాక్కొని కోపంగా చూస్తూ ఉంటాడు అభిని. ఏం లేదు అని తల ఊపుతుంది. తర్వాత అభిని వదిలి కూర్చుని అందరినీ చూడగానే అందరూ వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ అంటాడు దేవ్. ఏం లేదు అంటుంది అభి. చెప్పు అంటాడు కొంచెం కోపంగా దేవ్. దాంతో అభికి భయం వేసి అంటే ప్రీతి వాళ్ళ నాన్నగారు వచ్చారు కదా! ఏం మాట్లాడ్డారు? ప్రీతి చెప్పినట్లు మీరు నిజంగా అని దేవ్‌ని చూస్తూ ఆగిపోతుంది. ఆద్య ఇంకా దేవ్ ఇద్దరూ ఒకేసారి ప్రీతి చెప్పడమేంటి అని అంటారు షాకింగ్‌గా. మళ్ళీ ఆద్యనే అయినా దాన్ని అన్నయ్య జాబ్‌లో నుంచి తీసేశారు కదా! అది నీతో మళ్ళీ ఎలా మాట్లాడింది అంటుంది. దానితో అభి ఏంటి సారు ప్రీతిని జాబ్‌లో నుంచి తీసేశారా? అని దేవ్ వైపుకు చూస్తుంది. దేవ్ అభిని చూస్తూ ఇప్పుడు నీకది అవసరమా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అంటాడు గట్టిగా. ఇంక నందునే నేను చెప్తాను అని ఇంతకుముందు అభి చెప్పిన విషయం మొత్తం చెప్తాడు నందు. అసలు దానిని, దాని బాబుని ఊరికే వదిలేసి తప్పు చేశారా నిజంగా? ఇంక వదలకూడదు అని నందు వైపుకు చూసి, ఆ భూపతి బిజినెస్ గురించి తెలుసుకో. కేవలం వాడి బిజినెస్ గురించి మాత్రమే. వాడి సొంతం అని చెప్పుకుని తిరిగే దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఏం చెయ్యాలో కూడా నీకు తెలుసు అన్నాడు నందుని చూస్తూ. ఆ! సరే బావ అర్థమయింది అని నందు ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళిపోయాడు. ఆద్య రేయ్ ఒకసారి వెళ్ళి ఇంతకుముందు బయట ఎవరు అలా మాట్లాడ్డారో వాళ్ళని తీసుకుని నా క్యాబిన్‌కి వెళ్ళరా నేను వస్తానని చెప్పు అని ఆద్యని పంపించేస్తాడు. వాళ్ళటు వెళ్ళగానే అభిని సైలెంట్‌గా చూస్తూ ఉంటాడు దేవ్. దేవ్ అలా చూస్తూ ఉంటే అభికి లోపలంతా కంగారుగా ఉంది. ఏంటి సార్ అలా చూస్తున్నారు అంటుంది కొంచెం భయం భయంగానే దేవ్‌ని చూస్తూ. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఏం ఆలోచిస్తున్నావని అంటాడు. ఏంటి? అంటూ అర్థం కానట్లు చూస్తుంది దేవ్‌ని అభి.
అంటే అది ఎవరో కాల్ చేసి చెప్తే ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు కదా! నా మీద చాలా నమ్మకం ఉందే అని అంటాడు దేవ్. దేవ్ నార్మల్‌గా మాట్లాడుతున్నా దేవ్ కళ్ళల్లో కోపం అభికి తెలుస్తుంది. దానితో వెంటనే దేవుని హత్తుకుని సారీ సార్ ప్లీజ్ నాతో మీరు కోపంగా ఉండొద్దు సార్. ప్లీజ్ మీరిలా ఉంటే నాకు భయంగా ఉంది సార్ అంటుంది. అలానే హత్తుకుని అభి భయపడుతుంది అని అర్థమయ్యి దేవ్ కూడా అభి చుట్టూ చేతులు వేసి ఎవరో ఏదో అన్నారు అని నువ్విలా ఏడుస్తావా అంటాడు. లేదు సార్ ఏడవను అంటుంది. చిన్నపిల్లల దేవుడిని చూస్తూ. తనని అలా చూసి దేవు నవ్వుకుని అది సరేలే కానీ అని అభిని లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన మీద చేతులు వేసి మెడ వంపుల్లో తల పెట్టుకుని ఇప్పుడు చెప్పు ఎందుకు సడన్గా నన్ను చూడాలి అనిపించి ఆఫీస్కి వచ్చావంటాడు దేవ్. దేవ్ అలా అభికి అంత దగ్గరగా ఉండటం అది ఫస్ట్ టైం కాకపోయినా ఎప్పుడూ కూడా అదో ఫీలింగ్ ఉంటుంది దేవ్ తనని ముట్టుకోగానే. అలానే ఉంది ఇప్పుడు కూడా అభికి. ఆద్య చెప్పింది నేను కనిపించలేదు అని మీరు ఎంతో బాధపడ్డారంట. నా కోసం అంతలా తప్పించారంట. అందుకే వెంటనే చూడాలి అనిపించి వచ్చేసాను. కొంచెం సిగ్గుపడుతూ దేవ్ అలా పట్టుకోవడంతో. కానీ ఎంతో హ్యాపీగా మీ దగ్గరకు వస్తూ ఉంటే మధ్యలో వాళ్ళ మాటలు వినిపించాయి అంటుంది బాధగా. అంటాడు దేవ్. సార్ అంటుంది. చెప్పవే అంటాడు దేవ్ అలానే పట్టుకుని. నేను లోపలికి వచ్చినప్పుడు లోపల ఉన్నారు ప్రీతి నాన్నగారేనా అంటుంది అభి. అవును. వాళ్ళు బయట అనుకున్నది నిజమేనా? దాన్ని చేసుకోమని అడగడానికే వచ్చాడా వాళ్ళ నాన్న? మరి మీరేం చెప్పారు అంటుంది కొంచెం ఎక్సైటింగ్‌గా దేవుడిని చూస్తూ. హా! నాకొక రాక్షసి ఉంది. ఆల్రెడీ అది ఒప్పుకుంటేనే చేసుకుంటాను అని చెప్పాను అంటాడు దేవ్ నవ్వుతూ. దానితో అభి కోపంగా ముందుకు తిరిగి అంటే నేను ఒప్పుకుంటే చేసుకుందామనేనా? అని గట్టిగా దేవుని కొడుతుంది. అబ్బా! ఆపవే తగులుతుంది అని చేతులు పట్టుకుని నేను రాక్షసి అన్నాను కానీ నీ పేరు చెప్పలేదు కదే అంటాడు నవ్వుతూ అభిని గట్టిగా పట్టుకుని. ఆ! అవును వదలండి. ముందైతే వెళ్ళి ఆ రాక్షసినే పట్టుకోండి అయితే. వదలండి అని గింజుకుంటుంది. నేను కూడా దానినే హత్తుకున్నానే అని అభిని గట్టిగా హత్తుకుని బుగ్గ మీద ముద్దిచ్చి వదులుతాడు. అబ్బో! అని కోపంగా దేవుడిని చూస్తూ బుగ్గ తుడుచుకుని మీకసలు ఈ మధ్య ఎక్కడున్నామో కూడా చూడట్లేదు అంటుంది చిరుకోపంగా అభి. అబ్బో! కోపమే నా మీద అని నువ్వు ఏమీ ఆలోచించకు పొట్టి. అంతా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఎప్పుడూ నాకు ఇంత దగ్గరగానే ఉండు చాలు అంటాడు. ఇంకా దగ్గరికి లాక్కుని అభిని. అబ్బా! వదలండి సార్ అన్నయ్య వాళ్ళు వస్తారు. నేనేమీ ఆలోచించను కానీ ఒకసారి క్యాంటీన్‌కి వెళ్ళొస్తాను అంకుల్ దగ్గరికి అంటుంది లేచి. నువ్వు ఆఫీస్‌కి ఈ ఒక్క రోజేనే కదే రాలేంది. ఏదో నెల రోజులైనట్లు పలకరించడానికి వెళ్తాను అంటున్నావు అంటాడు నవ్వుతూ దేవ్. మీరిప్పుడు ఆ ప్రీతి ఫ్రెండ్స్‌కి కోటింగ్ ఇస్తారు కదా! అది నేను చూడలేను. సో, మీ పనయ్యాక పిలవండి వస్తాను అని దేవుని విడిపించుకుని నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఇంక అభిని చూస్తూ మనసులో నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండు చాలే పొట్టి నా ముందు. నేను చూసుకుంటా కదా! అంతా నీ వరకు కూడా ఏది రావాలన్నా నన్ను దాటాక రావాలి. ఆ ప్రీతికి ఎంత చెప్పినా మళ్ళీ నేను బాధపెట్టింది. సో, దానికి తన బాబుకి చెప్తా ఉంటది నా చేతుల్లో. ఈలోపు నందు లోపలికి వస్తాడు. దేవి ఇంకా నందు కలిపి దేవి క్యాబిన్‌కి వెళ్ళిపోతారు. అప్పటికే ఆద్య అక్కడ ప్రీతి ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు. ఇంకా భూపతి దగ్గరకొచ్చేద్దాం. భూపతి చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్‌గా తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. ప్రీతి పని వాళ్ళతో డాడీ వస్తే నాకొచ్చి చెప్పండి అని చెప్పింది. వాళ్ళు వెళ్ళి ప్రీతికి చెప్తారు. దానితో ప్రీతి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఎంతో హ్యాపీగా భూపతి రూమ్‌కి వెళ్తుంది. అక్కడ భూపతి సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని అలా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ప్రీతి వెళ్ళి భూపతి పక్కన కూర్చొని డాడీ మీరు వెళ్ళింది మా ఆఫీస్‌కేనా? ఎలా ఉన్నాడు డాడీ దేవ్? ఏమన్నాడు డాడీ దేవ్? చెప్పు డాడీ చెప్పు. ఒప్పుకున్నాడా నన్ను చేసుకోవడానికి? అని భూపతి చెయ్యి పట్టుకొని అడుగుతుంది ప్రీతి. భూపతి అసలు నేనక్కడికి వెళ్ళానని నీకెవరు చెప్పారు బేబీ? నేను నీకు చెప్పలేదు కదా! అంటాడు. డాడ్ అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళు చెప్పారు అంటూ. అయినా ఇప్పుడు దాని గురించి కాదు. నాకక్కడ దేవ్ ఏమన్నాడో చెప్పు అంటుంది ప్రీతి ఎక్సైటింగ్‌గా. బేబీ నేను ఆ దేవుడిని చాలా తక్కువ అంచనా వేశాను. కానీ వాడు చాలా తెలివిగలవాడు. ఇంకా ఆ పిల్లంటే వాడికి చాలా ఇష్టం. దానిని మాట కూడా పడనివ్వడం లేదు.
దానికి తోడు దాని అన్నంటవాడు, డాడ్ వాళ్ళెవరూ దాని సొంత వాళ్ళు కాదు డాడీ. మరెలా పరిచయం? తెలీదు కానీ దానికి ఎవరూ లేరు అంటుంది. నాకు తెలుసు బేబీ అంటాడు. మీకెలా తెలుసు డాడ్? అంటే అదే నువ్వు కోరుకున్న వాడిని కావాలి అనుకుంటుందని. అంటే నేను కనుక్కోకుండా ఉంటానా బేబీ అని అంటాడు పైకి మాత్రం. దాని గురించి నాకు తెలిసినన్ని విషయాలు దానికి కూడా తెలిసుండవు. దానికెవ్వరూ లేకపోవడం ఏంటే, అందరూ ఉన్నారు. తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మ, అత్త, మామ అందరూ ఉన్నారు. అసలు మనం అనుభవిస్తున్న ఆస్తి కూడా దానిదే. నీకీ విషయాలన్నీ నేను చెప్పలేనురా. నిన్ను ఎప్పటికైనా సరే ఆ ప్యాలెస్‌కి మహారాణిని చేస్తాను. ముందు దాన్నడ్డు తొలగించాలి. లేకపోతే చాలా లేట్ అయిపోతుంది. అసలు ఆ ఏసీపీ పని మొదలుపెట్టాడా? నా వరకు రాకముందే దానిని తప్పించాలి అని మనసులో అనుకుని, "నువ్వెళ్ళు బేబీ నువ్వెళ్ళు. నేను చూసుకుంటాను గదా! నువ్వేమీ టెన్షన్ పడకు" అని ప్రీతిని పంపి, వెంటనే వాడు మనుషులకి కాల్ చేస్తాడు. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే, "రేయ్! మీకు కరెక్ట్‌గా 2 వీక్స్ టైమ్ ఇస్తున్నా. దాని చావు కబురు నాకు తెలియాలి" అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు రౌడీలతో. ఇంకా జానకి గారు గుడికి వెళ్ళి, స్వామీజీ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ మహాలక్ష్మి గురించి అడగ్గా, "వస్తుందమ్మా, తొందరలోనే వస్తుంది. కానీ మీరు గుర్తుపట్టలేరు. అలాగే తన పెళ్లి కూడా మీకంతా తెలిసే జరుగుతుంది. తొందరలోనే తన భర్తతో మీ ఇంట్లో అడుగుపెడుతుంది. ఇప్పుడు తను మీకు దూరంగా ఉండడమే మంచిది. కనుక అన్నీ మన మంచికే. ప్రశాంతంగా ఉండండి తల్లి" అని ఆ స్వామివారు చెప్పారు జానకమ్మ గారికి. ఇక ఆవిడ ఇంటికి వెళుతూ, "నా తల్లి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండేలా చూడు స్వామి" అనుకుని కారులో ఇంటికి స్టార్ట్ అవుతారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ ఆస్తంతా కూడా మన అభిదే. ప్రీతి అనుభవిస్తున్న ఆస్తంతా కూడా మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.